ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే విశేషం ఏంటంటే ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంటే ఒక్క చదలవాడలో మాత్రం భద్రాచలంలో శ్రీరామునికి కళ్యాణం జరిగిన 8 రోజుల తర్వాత 9వ రోజు ఇక్కడ కళ్యాణం చేస్తారు. ప్రకాశం జిల్లాలోని నాగులప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి 4 దిక్కులకు పంపారని, అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు కూడా వచ్చిందని స్థల పురాణం. ప్రతి ఏటా చైత్రశుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రకాశం జిల్లా చదలవాడలోని శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో శ్రీరామనవమికి కళ్యాణం కన్నుల పండగగా జరుగుతుంది. అయితే సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు గరుడు పక్షి ఆకాశంలో ప్రదక్షిణలు చేస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ నేటికి కొనసాగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణం జరగదు. భద్రాచలంలో శ్రీరామనవమి జరిగిన 9వ రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. 1450 ఏళ్ల క్రితం అగస్త్య మహర్షి చదలవాడకు వచ్చి శ్రీ రఘునాయక స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించడం మరో విశేషం. హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తకి భార్య ఎప్పుడు ఎడం వైపు మాత్రమే ఉండాలి. ముఖ్యంగా కళ్యాణం, దాన ధర్మాలు, పూజలు, నోములు చేసేటప్పుడు భర్తకి భార్య తప్పనిసరిగా ఎడం వైపునే ఉండాలని చెబుతారు. అప్పుడే ఫలితం దక్కుతుందని అంటారు. ఇక ఏ ఆలయంలో చూసినా స్వామివార్లకు అమ్మవార్లు ఎడం వైపునే ఉంటారు. అందుకే అలాగే భద్రాచలం ఆలయంలో శ్రీరాముడి విషయంలో కూడా స్థల పురాణం ప్రకారం శంఖచక్రాలు స్థానభ్రంశమై సీతమ్మ మాత్రం రామయ్య ఎడం పక్కనే కనిపిస్తారు. అయితే చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో మాత్రం శ్రీరామునికి కుడివైపున సీతమ్మ వారు కొలువు తీరి ఉంటారు. పాంచరాత్ర ఆగమం పాటించే ఆలయాల్లో అమ్మవారు స్వామివారికి కుడి పక్కనే ఉంటారని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు తెలిపారు. స్వామివారి కళ్యాణం రోజున తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఆలయంపై 3 ప్రదక్షిణలు చేసి వెళుతుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభిస్తారు. ఎప్పటిలాగానే ప్రతి ఏడాది స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడ పక్షి వచ్చి ఆలయంపై 3 ప్రదక్షిణలు చేసి వెళుతుంది. ఈ ఏడాది కూడా అలాగే గరుడ పక్షి వస్తుందని భక్తుల విశ్వాసంతో శ్రీరాముని కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు గరుడ పక్షిని చూసి భక్తితో మైమరిచిపోతారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తారు. కన్నుల పండువగా నిర్వహించే ఈ కళ్యాణ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.